గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం. జూబ్లీ హిల్స్ ప్రచారంలో 20,000 మంది. రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని పార్టీల నేతలు క్యాడర్ ఇక్కడే మకాం. పీక్స్ చేరిన బై ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఈ నెల 9తో ముగియనున్న ప్రచారం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం పీక్స్ చేరింది. ప్రచారం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర కీలక నాయకులు, వేలాది మంది కార్యకర్తలు నియోజకవర్గంలో మకాం వేశారు. ఒక అంచనా ప్రకారం 3 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి దాదాపు 20,000 మందికి పైగా నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయి ప్రచారంలో నిమగ్నమయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లందరూ బూతుల వారీగా, డివిజన్ల వారీగా ఓటర్లకు మ్యాపింగ్ చేసుకుని ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నది. ఒకసారి గమనించురి, వరంగల్లో మొన్న ఎట్లొచ్చినాయి వరదలు, ఎంతమంది పేరు, ఎన్ని పార్టీల నుంచి, ఎంతమంది కార్యకర్తలు, ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎమ్మెల్సీలు, ఎంతమంది మంత్రులు, ఎంత చేసిపోయి ఎంత సేవ చేసారు, ఎంత పని చేసారు. అక్కడ ఒక్క ఉప ఎన్నిక అనగానే ఎట్లా బెల్లం చుట్టూ చీమల గుంపులు ఉన్నట్టే ఇట్లా పరిస్థితి. ప్రజలు అర్థం చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలు. ఒక బై ఎలక్షన్ వస్తే, ఉప ఎన్నిక వస్తే 20,000 మంది, 3 పార్టీల నుంచి 20,000 మంది ప్రతినిధులు అక్కడ ప్రచారం కోసం పోయారు. మొన్న వరంగల్ ఆ మోపున వస్తే, పంటలు ఆ మోపున నష్టపోతే ఎంతమంది పోయి పలకరించారు, ఎంతమంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు పోయారు. ఆలోచించాలి ప్రజలు. రాబోయే 3 రోజులు అలర్ట్ గా ఉండండి. జూబ్లీహిల్స్ లో గెలిచేది మనమే, అయినా అలసత్వం పనికిరాదు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఇంటింటికి వెళ్లి స్కీములు వివరించండి. మహిళా ఓట్లు ఒక్కటి చేజారద్దు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి. పోల్ మేనేజ్మెంట్ కు పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి. ఓటర్లను ప్రతిపక్షాలు గందరగోళానికి గురి చేయవచ్చు. అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ కు భారీ మెజార్టీ తగ్గేలా చూడాలని సూచనట. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే 40 నుంచి 50% దాటలేదు. ఈసారి పోలింగ్ శాతం పెరిగేలా చూడాలి. ప్రతి ఓటరు పోలింగ్ బూత్ వరకు చేరుకునేలా ప్రోత్సహించాలి. పోల్ మేనేజ్మెంట్ లో ఎక్కడా వెనకబడద్దు. అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతం తెలంగాణలో పోలింగ్ శాతం 50% దాటకపోవడం సిగ్గుచేటు. గ్రామాలలో, చిన్న చిన్న నియోజకవర్గాలలో 90% పోల్ అవుతుంది. అంటే వీళ్ళు పని లేక ఉత్త టైంపాస్ ఓట్లు వేస్తుర్రా? జూబ్లీహిల్స్ లో మీరు బడా బాబులు, లక్షల సంపాదనలు, కోట్ల సంపాదనలు, మీరు టైంపాస్ చేయరు, ఓటు హాలిడే తీసుకుని ఇంట్లో ఎంజాయ్ చేస్తారు. ప్రభుత్వం వీటి మీద ఏదైనా చర్యలు తీసుకోవాలి. బరాబర్ బాధ్యత. ఎవరు కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు, వృద్ధులు, అత్యంత అవసరమైన పరిస్థితుల్లో ఉండి రాలేని సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు ఓటేసేటట్టు చర్యలు తీసుకుంటే అప్పుడు ప్రతి చోట 90% పైగా పోల్ అవుతుంది. వీళ్ళకి కావాల్సింది కూడా అందరు ఓట్లు వేయకపోవడమే. అందుకే పట్టించుకోరు దాన్ని. గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు, ఆ దిశగా ఆలోచన చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి. వారి సంక్షేమం, భద్రత కోసమే ప్రత్యేక చట్టం, పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. గిగ్ వర్కర్ల బిల్లుకు 12న కేబినెట్ ఆమోదం. చట్టం అమల్లోకి వచ్చాక అగ్రిగేటర్స్ యూనియన్లు లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తాయని వెల్లడి. గిగ్ వర్కర్లు, అగ్రిగేటర్స్ ప్రతినిధులతో మంత్రి భేటీ. డ్రాఫ్ట్ బిల్లుపై చర్చ. చేపలకు చికెన్ వేస్టేజీ. గద్వాల జిల్లాలోని కృష్ణా, తుంగభద్ర నదీ తీర ప్రాంతాల్లో నిషేధిత క్యాట్ ఫిష్ ఫంగస్ చేపల పెంపకం గుట్టుగా సాగుతున్నది. ఈ చికెన్ వేస్ట్ ఎక్కువ వేస్తారు చాలా చోట్ల, కానీ అది మంచి విషయం కాదు. అది నేవీలోకి INS ఇన్షక్. సర్కారు స్కూళ్లకు ఫ్రీ ఇంటర్నెట్. 22,730 స్కూళ్లలో ఏర్పాటు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. BSNL, T-Fiber సంస్థల ద్వారా కనెక్షన్లు ఏర్పాటు ప్రారంభించిన స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లట. అసలు ఫస్ట్ సర్కారు స్కూళ్ళలో 22,730 స్కూళ్ళలో స్ట్రెంత్ ఎంతగా అద్దుడు. ఒక్కొక్క స్కూల్కు మీరు 5, 6, 7, 10 మంది, 15 మంది, 20 మంది, మహా గొప్పగా నడిస్తే 100, 120 మంది ఒక్క స్కూల్ మొత్తం స్ట్రెంత్. ఒకప్పుడు ఒక క్లాస్కే ఉండేటోళ్ళు 100, 120 మంది. అట్లున్నాయి ప్రభుత్వ స్కూల్. నువ్వు ఇంటర్నెట్ ఇస్తే మాత్రం అలా ఉపయోగపడేది ఎంతమందికి? 10th క్లాస్ విద్యార్థుల వరకు ఫోన్ కనెక్షన్ ఉండదు. మీరు చెప్పే డిజిటల్ బోర్డులలో వాళ్ళకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అసలు 2 ఫ్యాకల్టీ ఉంటే ఒకళ్ళు వచ్చే తక్కువ, ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు రారు. రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్నెట్ కనెక్షన్ కోసం BSNL, T-Fiber సంస్థతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఇప్పటికే చర్చలు జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,887 సర్కారు విద్యా సంస్థలు, గవర్నమెంట్, లోకల్ బాడీ స్కూళ్లు, KGBVPలు, మోడల్ స్కూళ్లు, సొసైటీ గురుకులాలు, URS ఉండగా వాటిలో 24,984 బడుల్లోనే పిల్లలున్నారు.
వీటిలోనూ సుమారు 1000కి పైగా బడుల్లో ఎలాంటి కంప్యూటర్లు లేవు. దీంతో కంప్యూటర్లు ఉన్న 22,730 స్కూళ్లలో ఇంటర్నెట్ కనెక్షన్లు ఇచ్చేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చర్యలు ప్రారంభించిందట. కొద్దిగా స్ట్రెంత్ పెంచే దిశగా పనిచేయాలి. ఫస్ట్ 4వ టీ20లో టీమిండియా గెలుపు. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన 4వ టీ20 మ్యాచ్లో టీమిండియా బౌలర్లు సూపర్ పర్ఫార్మెన్స్ చూపెట్టారు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివం దుబే రాణించడంతో ఇండియా 48 రన్స్ తేడాతో ఆసీస్ను ఓడించింది. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సర్వేల్లో నిజం లేదు, జూబ్లీహిల్స్ ప్రజలు ఇంకా డిసైడ్ కాలేదు. కిషన్ రెడ్డి ఇట్లా ఈయన చెప్పిరా, సర్వేలో చెప్పండి, ఇంకా ఈయన చెప్పిరా డిసైడ్ కాలేదని. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం. అధికార పార్టీకి మేలు చేసేందుకు కేసీఆర్ ప్రచారానికి రావట్లేదు. బీసీ రిజర్వేషన్లు కాదు, ముస్లిం రిజర్వేషన్లనే వ్యతిరేకిస్తున్నాం. హైదరాబాద్ కు భారీగా నిధులు తెచ్చానని వ్యాఖ్య. ఇవన్నీ ఉదరగొట్టే మాటలు తప్ప ఉపయోగం లేదు. వీళ్ళు కూడా అనుకుంటారు చుట్టూన్న ఇప్పుడు ఈ రఘునందన్ రావు గారు అలాంటి వాళ్ళు చాలా మంది అనుకుంటారు, ఏంది మాకు ఈ బతుకు, ఇటు రాష్ట్రాల్లో గెలవనియరు, టైంపాస్ రాజకీయం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన అన్ని జరుపుకుంటారు, ఎట్లా ఏంది పరిస్థితి అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు మనసులో. నేడు పీపీఏ మీటింగ్, పోలవరంతో ముంపు సహా వివిధ అంశాలపై చర్చ. పోలీస్ శాఖలో మహిళా శకం. రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న విమెన్ పోలీస్ ఆఫీసర్లు. ఇప్పటికే కీలక విభాగాల్లో రాణిస్తున్న మహిళా ఐపీఎస్లు గ్రూప్ 1 ద్వారా ఎంపిక 112 మంది, డీఎస్పీ అభ్యర్థులు 38 మంది మహిళలే. పోలీస్ అకాడమీలో 10 నెలల ట్రైనింగ్ ప్రారంభం. వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలి, డీజీపీ శివధర్ రెడ్డి. బెట్టింగ్ యాప్ కేసులో రైనా ధావన్ ఆస్తులు అటాచ్. 11.4 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసిన ఈడీ. 1xBet పైన కొనసాగుతున్న విచారణలో చర్యలు. పిఎంఎల్ఏ కింద దర్యాప్తు సంస్థ తాత్కాలిక ఉత్తర్వులు. చీమల భయంతో వివాహిత ఆత్మహత్య, వాటితో బతకలేనంటూ సూసైడ్ నోట్. చిన్నప్పటి నుంచి మైర్ముకోఫోబియా అంటే చీమల ద్వారా, చీమలు అంటే ఒక ఫోబియా ఉంటుంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘటన. బీహార్లో రికార్డు పోలింగ్. ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల్లో 60% ఓటింగ్. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం. ఓటేసిన సీఎం నితీష్, లాలూ, తేజస్వి యాదవ్. డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్పై దాడి. 11వ సెకండ్ ఫేజ్ పోలింగ్. 14వ రిజల్ట్. అలర్ట్ గా ఉండండి, గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం కాంగ్రెస్ దే విజయం. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే కుక్కలు జింపిన విస్తారాకు చేసిండు. కేసీఆర్ పై ఎమ్మెల్సీ విజయశాంతి ఫైర్. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ కుక్కలు జింపిన విస్తారాకుగా మార్చారని ఎమ్మెల్సీ విజయశాంతి విమర్శించారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం బోరబండ బస్టాండ్లో జరిగిన కార్నర్ మీటింగ్లో పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం, కమిషన్ల కుటుంబం ఆస్తులు పంచుకోవడం పైన దృష్టి పెంచిందన్నారు. ఇట్లా చెప్పింది ఆ మీటింగ్లో. జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు. అధికారంలో ఉండి చేయనోళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తారు? మంత్రి వివేక్ వెంకటస్వామి. భారత్ ను ఇస్లాం దేశంగా మార్చే కుట్ర. ఇందుకోసం ఓవైసీ డైరెక్షన్ లో కొన్ని పార్టీలు పనిచేస్తున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో బండి సంజయ్ ఆరోపణ. 12న కేబినెట్ మీటింగ్ యాక్చువల్ ఈ రోజు జరగాలి, దాన్ని వాయిదా వేసిరు. స్థానిక ఎన్నికలు, రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే ఛాన్స్. ప్రజాప్రభుత్వ విజయోత్సవాలపై చర్చాట. ఈ ప్రజాప్రభుత్వ విజయోత్సవాలు పక్కన పెట్టవా, ఫస్ట్ నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీల గురించి నెరవేర్చి అప్పుడు ఆలోచించు వాటి గురించి. ఎందుకు టైంపాస్ పనులు? ఈ నెల 12న రాష్ట్ర కేబినెట్ సమావేశం కానున్నట్టు తెలిసింది. నిజానికి శుక్రవారమే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలి. ముందుగా నిర్ణయించినప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో వాయిదా వేశారు. గిగ్ వర్కర్ల సంక్షేమ ముసాయిదా బిల్లు, కొత్త డిస్కమ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వంటి అంశాలు కూడా మీటింగ్ అజెండాలో ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విషయమై ప్రభుత్వం నుంచి హైకోర్టు స్పష్టత కోరగా ఈ అంశంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో 11వ తేదీ తర్వాత స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలి. అంటే మళ్ళీ అలా ఓడిపోతే మీరు మాట మారుస్తారా? పొడిగిస్తామంటే పొడిగిస్తారు, టైం వేస్ట్ పనులు. ఓటర్ కార్డు లేకపోయినా గుర్తింపు కార్డుతో ఓటు వేయచ్చు. ఓటర్ లిస్ట్ లో పేరు ఉంటే చాలు. ఎన్నికల అధికారి కర్ణన్. బీసీలకు 42% ఇవ్వాల్సిందే.
బీసీ రిజర్వేషన్ల సాధన సమితి డిమాండ్. బాల కార్మికులకు విముక్తి కల్పిస్తాం, ఉపాధి సామాజిక భద్రతనే ఇది సాధ్యపడుతుంది. వివేక్ వెంకటస్వామి. ప్రజల్లో స్పందన తగ్గడంతోనే బీఆర్ఎస్ ఫేక్ సర్వేలు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ధ్వజం. అంటే నవీన్ యాదవ్ కు గౌడ సంఘాల మద్దతు. స్పీకర్ విచారణకు ఎమ్మెల్యేలు తెల్లం సంజయ్, వీరిపై ఫిర్యాదు చేసిన కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డి కూడా హాజరు. నేడు స్పీకర్ ముందుకు రానున్న పోచారం, అరికపూడి. మాగంటి ఫ్యామిలీలో సర్టిఫికేట్ లొల్లి. జూబ్లీ సుబ్బయ్యారెస్ అభ్యర్థి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై అభ్యంతరం. షేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఎదుట హాజరైన గోపీనాథ్ తల్లి, మొదటి భార్య మాలిని, కుమారుడు తారక్ ప్రద్యుమ్న. బీఆర్ఎస్ లీగల్ అడ్వైజర్తో వచ్చిన సునీత కూతురు దిశరా, నా కుమారుడికి మృతిపై కేటీఆర్ సమాధానం చెప్పాలి. గోపీనాథ్ తల్లి. వీళ్ళదేమో ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి. పైసల కోసం రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి వచ్చాకే డబ్బులు పోగొట్టుకున్న రామచంద్రరావు. ప్రజాసేవ చేసేందుకు మనీ అవసరం లేదు. జూబ్లీస్ లో దీపక్ రెడ్డిని గెలిపించాలి. మేధావులు పారిశ్రామికవేత్తలతో బీజేపీ స్టేట్ చీఫ్. వీళ్ళ అన్ని అఫీషియల్ మీటింగ్స్ ఉంటాయి. ఓట్లు వచ్చేవి కావాయి. పెట్టిన మేధావులు పారిశ్రామికవేత్తలతో బీజేపీ స్టేట్ చీఫ్ అని వీళ్ళు ఎవరు ఓట్లు వేసేటోళ్ళు కాదల్లా. అలా పోలయ్యేదే 40 నుంచి 50% కదా. ఆ ఓట్లు అయ్యే 50% మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు. అట్లుంటది బీజేపీ పని. ఇప్పుడు ఓటింగ్ ఆడ నమోదయ్యేదే 40 నుండి 50%, మహా అయితే ఇంకా పెరిగితే 10% పెరుగుతుంది, 60%. ఆ మిగిలిన ఆ ఓట్లు వేయడానికి రాని మిగిలిన 40% పట్టుకొని మీటింగ్లు పెట్టుకుంటే ఎట్లా ఓట్లు ఎట్లా పడితే? అందుకే డిపాజిట్ కూడా రాదు అని ముఖ్యమంత్రి డైరెక్ట్ చెప్పేది. ప్రజల్లోకి వెళ్ళి కాసేపు ఉధృతంగా చేయాలి. ఏముంది అసలు వినబడుతుంది అన్న బీజేపీ అనేది? ఇంకెన్నడు మారుతుంది రాష్ట్రంలో? పాపం క్యాడర్ను చూస్తే బాధ అనిపిస్తుంది, కార్యకర్తలను చూస్తే బాధ అనిపిస్తుంది. బీజేపీ వాళ్ళని అమాయకంగా వాళ్ళ టైంను వేస్ట్ చేస్తున్నారు. రోడ్లు తవ్వితే మళ్లీ వేయాల్సిన బాధ్యత మీదే. వాటర్ బోర్డుకు బల్దియా హెచ్చరికలు. రోడ్లు తవ్వి వదిలేయడంపై 58 కోట్లు వసూలు. జలమండలికి చెల్లించే బిల్లులు కోత విధించిన జిహెచ్ఎంసీ. ఇకపై తవ్విన కాంట్రాక్టర్తోనే రోడ్డు వేయించాలని సూచన. ఎన్ని పేపర్ మాటల వరకు ఆడ పనులు జరగకపోవడం, తొవ్వులు పెట్టిపోతారు అంతే. నెలలకు పడి అయ్యే రోడ్లు, అదే మట్టి, అదే కథ, అదే బురద, అదే యాక్సిడెంట్లు. అరెస్టుకు కారణాలు చెప్పాల్సిందే, రాతపూర్వకంగా తెలియజేయాలి. అన్ని నేరాలకు ఇది తప్పనిసరి. సుప్రీంకోర్టు కీలక తీర్పు. చూద్దాం. బీహార్లో ఎన్డీఏకు ఎదురుగాలి. రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పోలింగ్. ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అంటూ విశ్లేషకులట. బీజేపీకి ఓటు పత్తి రైతుకు చేటు. తెలంగాణ పత్తి రైతుకు బీజేపీ ద్రోహం. 2 కేంద్ర మంత్రులున్న ఫలితం 0. రాష్ట్రంలో పత్తి రైతు కన్నీటి తుడవని ఎంపీలు, వంత పాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. పత్తి చేతికొచ్చే దశలో ఓవైపు ప్రకృతి ప్రకోపం, మరోవైపు పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కష్టాల కడని ఇస్తున్న తెలంగాణ రైతులు. ఇట్లుంది వ్యవస్థ. మరి కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. పత్తి రైతుకు కేంద్రం దగా. మోదీ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో రైతుల అరిగోస. విదేశీ పత్తి దిగుమతులపై 11% సుంకాలు ఎత్తివేసిన కేంద్రం. సుంకాల రద్దు. దేశంలోకి ముబ్బడిగా విదేశీ పత్తి. అగ్గువకు వస్తుండటంతో విదేశీ పత్తిపై వ్యాపారులు అమిత శక్తి. మనం ఇప్పుడు ఇక్కడ రైతులు ఏం కావాలి మరి? తాము పండించిన పత్తికి డిమాండ్ లేక విస్తుపోతున్న రైతులు. ఎకరాకు 7 క్వింటాలే కొంటామంటూ కేంద్రం మరో కొత్త కొర్రి. తేమ పేరిట సాగులు కపాస్ యాప్ పేరిట రైతుకు కొత్త కష్టాలు. ఇదే అదునుగా రైతన్న నుంచి అగ్గువ కొంటున్న వ్యాపారులు. తేమ పేరిట కొర్రీలా. అధికారుల తీరుపై పత్తి రైతులు ఆందోళన. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో రాస్తారోక. గద్వాల జిల్లా ఉండవెల్లిలో బైఠాయింపు. సూర్యాపేట జిల్లా అడివేంల క్రాస్ రోడ్డు వద్ద ధర్నా చేస్తున్న రైతులు. వడ్లు కొనాలని ఆందోళన. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. సూర్యాపేట జిల్లా అడివేంల క్రాస్ రోడ్డు వద్ద రాస్తారోక. ఆదిలాబాద్ జిల్లా బెల్లలో స్వర రైతుల ధర్నా. 5 లక్షల ఇండ్లపై ఆస్తి పన్ను పిడుగు. బడుగులపై భస్మాసుర హస్తం. రైతులు కూడా ఏం చేయాలంటే ఒక పెద్ద ఆలోచన తీసుకోవాలి, ఒక పెద్ద నిర్ణయానికి రావాలి. ఏదైతే అయింది కానీ 1 సంవత్సరం తన కష్టంగా గడిచిన లేదో ఒక నిర్ణయానికి రావాలి. పండించిన పంటలన్నీ ప్రభుత్వానికి అమ్మకుండా ఒక గ్రామాలు కూడబలుకొని ప్రజలందరూ ఒక మాట మీద ఉండి, అసలు వెనకట వస్తు మార్పిడి ఉండే కదా డబ్బులు లేనప్పుడు, ఆ తరహాలో పండించిన పంట ఇక్కడ ప్రజలకే, కొనేటోళ్ళకే. నువ్వు ప్రభుత్వానికి చాలా తక్కువ రేటుకి అమ్ముతారు. హైలైట్ ఏంటంటే కొన్ని మార్కెట్లు తక్కువ రేటుకి అమ్ముతారు, వీళ్ళు బయట అమ్మేటప్పుడు ఎక్కువ రేటుకి అమ్ముతారు. రైతులు కూడా కొన్ని ఆలోచనలు తీసుకోవాలి, కొన్ని మార్పులు చేసుకోవాలి వాళ్ళ విధి విధానంలో.
నువ్వు పండించిన పంటను నువ్వు ప్రభుత్వానికి అమ్మే రేటుకు సామాన్య ప్రజలకు అమ్మరు, రేటు పెంచి అమ్ముతారు. అదేందో మీరు ఒక్క సంవత్సరం రిస్క్ తీసుకొని, ఇప్పుడు ప్రభుత్వాలు మీ మాట వినట్లేవు, ప్రతి సంవత్సరం ఇదే కథ. ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నాం ఈ భాగవతం. ఎప్పుడు నువ్వు 6 నెలలు కష్టపడి పండించిన పంటకు రేటు ఆయన ఫిక్స్ చేస్తాడు ప్రకృతి పరిస్థితిని బట్టి. ఇంకా నువ్వు పండించిందే ఉంది. ఆత్మహత్యలు అందుకే అవుతున్నాయి కదా, గిట్టుబాటు ధరలు రాకనే కదా, కనీసం పెట్టిన పెట్టుబడికి కూడా వాళ్ళకు రాకనే కదా. కాబట్టి ఎట్లాగో చచ్చిపోతున్నారు రైతులు. దాని బదులు ఒక్కసారి రిస్క్ తీసుకొని కొంచెం ఆలోచించి, మేధావులతో చర్చించి, సాధ్యాసాధ్యాలను ఆలోచించి, అసలు ఏంది ప్రభుత్వానికే షాక్ ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాలి, వాళ్ళకి వేరే దారి లేదు. రేషన్ ఇవ్వాలన్నా, సరఫరా చేయాలన్నా, వాళ్ళు ఇప్పుడు మనకాడ ఒక రేటుకు కొని వాళ్ళు వేరే రేటుకు అమ్ముకోవాలన్నా, విదేశాలకు తరలించాలన్నా కూడా రైతు కంచెలు కొనాల్సింది. అదే రైతు కొంచెం మేధావులతో చర్చించి, సాధ్యాసాధ్యాలు ఆలోచించి, అసలు ప్రభుత్వానికి అమ్మకుండా ఎవరెవరికి అవసరం ఉందో వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకొని, ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ మండలానికి ఆ మండలం కూర్చొని చర్చించి మంచిగా ఒక్కసారి ప్రభుత్వానికి షాక్ ఇస్తే దిగిరాదు. మళ్ళా నువ్వు చెప్పిన రేటు కొనదు. కాకపోతే దీని వెనుక చాలా వర్క్ జరగాల, చాలా మంది కృషి కావాలి. ఏదో ఒక్కరిద్దరు డిసైడ్ అయ్యేది కాదు. ఇది ముకుమ్మడిగా నిర్ణయం తీసుకోగలగాలి, గ్రామాలు ఏకమై. అప్పుడు ప్రభుత్వం దిగొస్తుంది, నువ్వు చెప్పిన రేటు కొనుక్కోపోతుంది. అరే బనికిరాని వాచ్ ఒకటి తయారు చేస్తాడు, ఇది 1000 కంటే 1000 కొనాలి, 2000 కంటే 2000 కొనాలి, 50,000 కంటే 50,000 కొనాలి, 20 లక్షల కంటే 20 లక్షలకు కొనాలి. కడుపు నింపే అన్నాన్ని మాత్రం ప్రభుత్వం చెప్పిన రేటు కొనాలనా? ఏ పంట అయినా సరే 6 నెలలు సంవత్సరం కష్టపడి పండించిన రైతుకు మాత్రం ధర నిర్ణయించుకునే అధికారం లేదా ఆయన కష్టానికి? ఒకసారి రైతులు సమూలంగా ఆలోచించాలి, మెదడులతో చర్చించి, అసలు సాధ్యాసాధ్యాలపైన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇట్లుంటే ఇంకా ఎన్నేళ్ళు ఇంకా రైతుల బాధ, ఆత్మహత్యలు. 5 లక్షల ఇళ్లపై బడుగుల భస్మాసుర హస్తం, ఆస్తి పన్ను పిడుగు, రాయితీకి నీళ్లు వదిలిన రేవంత్ సర్కార్. ఇప్పటికే 1,50,000 మందికి పథకం దూరం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయిపోగానే మరో 3.5 లక్షలకు మందికి నుంచి వసూళ్లు. పేదల మేలు కోసం 101 రాయితీ పథకాన్ని అమలు చేసిన కేసీఆర్ సర్కార్. 5 లక్షల మందికి 100 కోట్ల లబ్ధి అట. భూముల మార్కెట్ విలువ భారీగా పెంపు. జూబ్లీహిల్స్ పొరుగు ముగియగానే రిజిస్ట్రేషన్ ఛార్జీలు వడ్న. హైదరాబాద్ లో సొంతింటి కళ మరింత ప్రియం. బహిరంగ మార్కెట్ కు సమీపంలో సర్కార్ రేటు 3-4 రేట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్ వాల్యూ అట. ఇప్పటికే బీభత్సంగా నొక్కుతురు. రిజిస్ట్రేషన్ ఆఫీసులు అనేవి ప్రభుత్వానికి అర్థం కావట్లే, కానీ జనాలకు వైన్స్ నుండి ఎంత సంపాదిస్తారో ఆల్మోస్ట్ దాని తర్వాత దీని నుంచి సంపాదిస్తున్నారు. మామూలు గుత్త పుణ్యానికి నేను ఇంకొక ఆయన కాడ కొన్నా కూడా ప్రభుత్వానికి డీడీ కట్టాలి. నేను నా కొడుకుకో, మా అమ్మ నాకో, మన తల్లిదండ్రులు మనకు, మన పిల్లలకు ఆస్తి ఇవ్వాలన్నా కూడా ఆయన డీడీ కట్టాలి. 1000 రూపాయలు. ఇంకా మనం ఇచ్చే వాల్యూ దాని ప్లేస్ని బట్టి, ఏరియాని బట్టి 1000 రూపాయలు ఆయనకు డీడీ కట్టాలి. ఇది కాక పైన రిజిస్ట్రారు లంచం ఒకటి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఆఫీసుల మీద మామూలు చేయొద్దు ప్రభుత్వం. మీ ప్రభుత్వానికి కూడా చేరకుండా మధ్యన వాళ్ళే మామూలుగా నొక్కట్లేరు లంచాలు. దాని మీద ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయాలి. పొంగులేటిపై సీఎం రాడార్. బీహార్ కు తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు పొంగులేటి కదలికల మీద నిరంతర నిఘా. రోజువారీ కార్యకలాపాల సమాచారం చేరవేత. పొంగులేటికి 30 నియోజకవర్గాల బాధ్యతలు. రాహుల్ ప్రియాంకతో సన్నిహితంగా మంత్రి. భయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇట్లుంది ఇలా పరిస్థితి. పార్టీలా ఒక మంత్రి మీద ఇంకో మంత్రికి అనుమానం. ఏం చేస్తుండో, ఎమ్మెల్యేలను తిప్పుకుంటుండో. ఏముంది, సగం మంది ఎమ్మెల్యేలను తిప్పుకొని కేంద్రం కాడికి పోతే ఆయన ముఖ్యమంత్రి నెక్స్ట్. అట్లుంటది. వీళ్ళు ఏం పరిపాలిస్తారు? ఇక వీళ్ళ పదవుల మీద, వీళ్ళ పరిస్థితుల మీద వీళ్ళకే నమ్మకం లేనప్పుడు ఇంక వీళ్ళు ప్రజల్ని ఏం బాగా చేస్తారు? టీయూలో 2012 నియామకాలు రద్దు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన భారీ నియామకాల నిలుపుదల. సంచలన తీర్పు వెలువరించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. రోస్టర్ పాయింట్లు తుంగలో తొక్కి రాత్రికి రాత్రే రిక్రూట్మెంట్స్. 13 సంవత్సరాల పాటు హైకోర్టులో సుదీర్ఘంగా వాదోపవాదాలు. ఊయూలో వేతనాలు 1000 కోట్లతో అభివృద్ధి అంటూ ప్రకటనలు. వారం రోజులైనా జీతాలకు దిక్కులేని పరిస్థితి. ఇట్లుంది మన వ్యవస్థ సుడిగా. ఇబ్బందుల్లో వర్సిటీ ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళనకు సిద్ధమవుతున్న సంఘాలు. ఎప్పుడు డిసెంబర్లోనా వస్తానన్నది ముఖ్యమంత్రి వితౌట్ సెక్యూరిటీ. రాష్ట్ర సర్కార్కు బిల్డర్ల అల్టిమేటం. నెలాఖరులోగా 36,000 కోట్ల బకాయిలు బిల్లులు చెల్లించాల్సిందే, లేదంటే 1 నుంచి సివిల్ వర్క్స్ బంద్. మాకు రాజకీయాలు ఆపాదించొద్దు బిల్డర్స్ అసోసియేషన్.
రోడ్ల దుస్థితిపై నిరసన 25 మందిపై కేసు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై తాండూరు ఎమ్మెల్యే వైఖరి బగ్గుమంటున్న ప్రజలు. ఈ ఎమ్మెల్యే మీద పెట్టాలి, మామూలుగా పెట్టద్దు. బాగు చేయాలని కోరితే అక్రమ కేసులా? తీరు మార్చుకోకుంటే ఉద్యమిస్తానని ఫైర్. కేసులు ఉపసంహరించుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. శుభప్రద్ పటేల్. ప్రతి మహాసభకు అనుమతి రద్దు. హైకోర్టును ఆశ్రయించిన సమాఖ్య బాధితులు. సభా నిర్వహణపై నేడు స్పష్టత వచ్చే అవకాశం. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా? ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలి. శ్రీనివాస్ గౌడ్. సర్కారు స్పందించకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుంది. వేముల. చూద్దాం. అరెస్టుకు కారణాలు చెప్పాల్సిందే అనట. మరి ఇష్టారీతిని అరెస్ట్ చేసుకుంటూ పోతా అంటే నడవదిగా. అరెస్టుకు కారణాలు చెప్పాల్సిందే, రాతపూర్వకంగా తెలియజేయాలి. అన్ని నేరాలకు ఇది తప్పనిసరి. సుప్రీంకోర్టు కీలక తీర్పు. వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం ఇచ్చిన హామీని సుప్రీంకోర్టు మరింత బలోపేతం చేసింది. మహీర్ రాజేష్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో తీర్పు చెప్తూ అరెస్ట్ అయిన ప్రతి వ్యక్తికి అరెస్టుకు కారణాలను లిఖితపూర్వకంగా ఆ వ్యక్తికి అర్థమయ్యే భాషలో తప్పనిసరిగా తెలియజేయాలని స్పష్టం చేసింది. నేర స్వభావంతో కానీ సంబంధిత చట్టంతో కానీ సంబంధం లేకుండా ఈ వివరాలను అరెస్ట్ అయిన వ్యక్తికి రాతపూర్వకంగా అందజేయాలని తెలిపింది. ఒకవేళ అరెస్ట్ చేసేటప్పుడు లేదా అరెస్ట్ చేసిన తర్వాత అందుకు కారణాలు అరెస్ట్ చేసిన అధికారికి వ్యక్తికి లిఖితపూర్వకంగా తెలియజేయలేకపోయినప్పుడు ఆ పనిని మౌఖికంగా చేయాలని తెలిపింది. ఆ కారణాలను లిఖితపూర్వకంగా సమంజసమైన సమయంలో తెలియజేయాలని చెప్పింది. అది కూడా కాని పక్షంలో అరెస్ట్ అయిన వ్యక్తిని మెజిస్ట్రేట్ సమక్షంలో హాజరుపరుస్తూ రిమాండ్ ప్రొసీడింగ్స్ జరగడానికి కనీసం 2 గంటల ముందు రాతపూర్వకంగా ఆ కారణాలను అరెస్ట్ అయిన వ్యక్తికి తెలియజేయాలని వివరించింది. దీనిని పాటించకపోతే వ్యక్తిని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత రిమాండ్కు తరలించడం చట్ట విరుద్ధమని, ఆ వ్యక్తిని విడుదల చేయవచ్చని స్పష్టం చేసింది. అయితే ఈ విధంగా విడుదలైన తర్వాత రిమాండ్ లేదా కస్టడీ అవసరమైతే అందుకు కారణాలు అవసరం గురించి వివరిస్తూ దరఖాస్తు చేయవచ్చు అని తెలిపింది. ఇంతకు ముందు పేర్కొన్న గడువులోగా అరెస్టుకు కారణాలు ఎందుకు తెలియజేయలేదో వివరిస్తూ అరెస్టు కారణాలు తెలియజేస్తూ దరఖాస్తు చేయవచ్చని చెప్పింది. ఈ దరఖాస్తు స్వీకరించిన మేజిస్ట్రేట్ తత్వరమే 1 వారం రోజుల్లో విచారణ జరపాలని తెలిపింది అనమాట. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? ఇప్పుడు ఎవరినన్ను అరెస్ట్ చేస్తే రాతపూర్వకంగా ఖచ్చితంగా ఆయన కారణాలు తెలియజేయాలి. ఒకవేళ నువ్వు రాతపూర్వకంగా చేయలేని పరిస్థితిలో ఉంటే అప్పటికప్పుడు చెప్పాలి. ఆయనకు చెప్పి ఈ కారణాలు ఒకనే వచ్చి అరెస్ట్ చేస్తానని తీసుకుపోవడానికి వీలు లేదు, ఈ కారణాల చేత నేను అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పాలి. చెప్పి 2 గంటల తర్వాత నువ్వు మేజిస్ట్రేట్కు ఆయనను సబ్మిట్ చేయాలి. అది ప్రాసెస్. ఒకనే నువ్వు ఇష్టం వచ్చినట్టు వచ్చి అరెస్ట్ చేస్తానంటే కలవదు ముచ్చట. ఒకవేళ నువ్వు మౌఖికంగా చెప్పకుండా రాతపూర్వకంగా ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే మాత్రం అరెస్ట్ చెల్లదు. తర్వాత ఆయన మీద కేసు అవుతుంది. ఆయన విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎందుకు అట్లా చేసిన వాళ్ళు. దీన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. ఇలాంటి అన్ని ప్రజలకు ఏంటి ఆయుధాలు సమాజంలో బ్రతకడానికి, అవినీతిని ఎదుర్కోవడానికి. వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు 50% రిజర్వేషన్లతోనే. ఈ నెల 12న క్యాబినెట్లో నిర్ణయం, వెంటనే రిజర్వేషన్ల ఖరారు. నెలాఖరులోగా ఎలక్షన్ షెడ్యూల్. నేటి కేబినెట్ సమావేశం వాయిదా అయింది. ఇదేం పిచ్చితనం, ప్రజలను మోసం చేసేందుకు నన్ను వాడుకుంటున్నారు, నాకు భారత రాజకీయాలతో సంబంధం లేదు. ఓటు చోరీ ఆరోపణపై బ్రెజిల్ మోడల్ స్పందన. నా ఓటు నేనే వేశా. మునేజ్. పోలింగ్ ఎట్ 64.66%. బీహార్లో ముగిసిన మొదటి దశ ఓటింగ్. 73 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధిక వాట. అట్లుంది వాళ్ళది. అత్యధికంగా ఓట్లు పోలైనవి. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకతకు నిదర్శనం అంటూ ఆ విశ్లేషకులు చెప్తుంది. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. అందుకు అనుగుణంగా కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 12న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇవాళ జరగాల్సిందాన్ని వాయిదా వేసి 12కు పెడుతురు. రిజర్వేషన్లు 50% మించొద్దని ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళినా లాభం లేకుండా పోయింది. అయితే దీంతో 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని అనివార్య పరిస్థితి నెలకొన్నది. ఇక లాస్ట్కి అన్ని టైం పాస్ ముచ్చట్లు. లాస్ట్ కాల్ చేసేది ఏంది? ఇక మా నుంచి కావట్లేదు, పార్టీ పరంగా మేము 42% ఇస్తామని వెళ్ళిపోతుంది, అంతే కదా. దానికి ఎందుకు ఇంత డ్రామా, ఇన్ని నెలల వాయిదాలు? ప్రచారాలు పలకరింపులు. జూబ్లీహిల్స్లో జోరుగా రాష్ట్ర మంత్రుల ప్రచారం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మద్దతుగా క్యాంపెయినింగ్. బి అలర్ట్. ఈ 3 రోజులు చాలా కీలకం. గందరగోళం సృష్టించి లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం. ఆ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం. ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టండి. అందరూ కలిసికట్టుగా సమన్వయంతో ముందుకెళ్ళండి.
పాత బస్తీ మెట్రో రూట్ మ్యాప్ ఇవ్వండి, నిర్మాణ పనులు పూర్తి వివరాలు సైతం. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయన్న పిటిషన్పై విచారణ. తదుపరి విచారణ 18వ తేదీకి వాయిదాట. హైదరాబాద్ జిల్లాలో ఆఫ్రికన్ నత్తలు న్యూ బోయిన్పల్లి మిలిటరీ స్థలాల్లో ప్రత్యక్షం. వీటికి వృక్షాలు పంటలు సైతం నాశనం చేసే శక్తి. రసాయనాలు పిచికారీ చేసి చంపేసిన అధికారులు. ఇతర ప్రాంతాలకు విస్తరిస్తే ముప్పే. ఎవరి పట్టు వారిదే. కొలిక్కిరాని ఫీజు రియంబర్స్మెంట్ అంశం. 4 రోజులుగా మూతపడ్డ 1800 కాలేజీలు 5,000 కోట్లు చెల్లిస్తేనే ఓపెన్ చేస్తామంటున్న యాజమాన్యాలు. కొంత చెల్లిస్తాం, ఓపెన్ చేయాలంటున్న ప్రభుత్వం అధికారులు. పెండింగ్ అమౌంట్ పై రాని స్పష్టత. ఆందోళన లక్షలాది మంది స్టూడెంట్స్, పేరెంట్స్. ఇక వాళ్ళకి ఏం పట్టింది చెప్పారు? ఇప్పుడు మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద పడ్డారు. విద్యతోటి వాళ్ళకి సంబంధం లేదు, హామీలతోటి వాళ్ళకి సంబంధం లేదు. రాష్ట్రంలో ప్రజలు ఎక్కడైనా పోరి, వరదలు వచ్చి కొట్టబోరి, వానలు వచ్చి కొట్టబోరి, రోడ్డు కొట్టబోయి మరీ కొట్టబోరి, యాక్సిడెంట్లు కానీ రోజు 20-30 మంది చనిపోని వాళ్ళకి అనవసరం. 20,000 మంది ప్రజాప్రతినిధులు జూబ్లీహిల్స్ లో మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఇక ఇక్కడ కాలేజీలు బంద్ అయితే వాళ్ళకేంది, ఏడిపోతే వాళ్ళకేంది? వాళ్ళ దందాల వాళ్ళు. చీమల భయం, వివాహిత సూసైడ్, మైమోకోఫోబియా వ్యాధితో ఆత్మహత్య. డ్రగ్స్ ఓవర్ డోస్, యువకుడు మృతి. టెస్టులో మృతుడితో పాటు మరో 3 పాజిటివ్. రైనాథ్ ధావన్ ఆస్తులు జప్తు. 11.14 కోట్ల ఆస్తులు అటాచ్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ చర్యలు. వాదనలు, క్రాస్ ఎగ్జామినేషన్లు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, సంజయ్ అనారుత పిటిషన్లపై కొనసాగిన విచారణ. నేడు స్పీకర్ ఎదుటకు పోచారం మరికప్పుడు గాంధీ. ఇంకా అఫిడవిట్లు దాఖలు చేయని కడియం దానం. కరెంటోళ్ల ప్రజాబాట. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో వినియోగదారులతో మాట్లాడి ఫిర్యాదులు, సలహాలు స్వీకరణ. సమస్యలు అప్పటికప్పుడే పరిష్కారం. 5వ తేదీని ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సీఎండీ నుంచి ఆర్టిజన్ వరకు ముషారఫ్ ఫరూకీ. గోపీనాథ్ మరణానికి కేటీఆర్ఏ కారణం. ట్విట్టర్ తిల్లును లోపలేసి థర్డ్ డిగ్రీ చేసి విచారణ జరపాల్సిందే. రేవంత్కు రోషం, పౌరుషం ఉంటే ఎంక్వైరీ జరపాలి. ప్రజలు చూస్తున్నారని కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడంట. కవిత, మీ అన్న, బావ, బాబాయి కొడుకుతో జాగ్రత్త. టోపీ పెట్టుకునే పరిస్థితి వస్తే తల నరుక్కుంటా. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అంటుండు. వీళ్ళు క్లారిటీగా ఈయనకుంది వర్షన్. ఎప్పుడైతే బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ పార్టీకి తీసేసిందో అప్పటి నుంచి ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం ఇదే, పడిపోయింది బీజేపీ. సీట్లు ఎట్లా వచ్చినాయంటే అది ఆ ఊపుల అవతల పార్టీ మీద నెగిటివ్ తోటి మీరు కొద్దిగా కష్టపడంతో సీట్లు వచ్చినాయి తప్ప ఇంకా అసలు అధికారంలోకి రావాలి. ఆయన ఉండుంటే అధికారంలోకి వచ్చేదేమో, దాన్ని పోగొట్టారు కావాలని ఎక్కడ అధికారంలోకి వస్తుందో అని. డైరెక్ట్ అంటే ప్రజలు రేవంత్కు రోషం ఉంటే, పౌరుషం ఉంటే ఎంక్వైరీ జరపాలి. మరి మీకేమైంది ఆ రోషం, పౌరుషం? మీరెందుకు జరపట్లేరు? మీకు ఇచ్చినాయి మీరు జరపరు, ఆయనకి ఇచ్చినాయి ఆయనకు జరపరు. వాళ్ళు మీ ఇద్దరికి తైలాలు ఇచ్చి మేనేజ్ చేస్తుర్రు, ఇద్దరికి తిడుతురు, పడుతురు. నేడు ప్రభుత్వ కార్యాలయాల్లో వందే మాతరం గానం. రాష్ట్రంలో నేడు ఉదయం 10 గంటలకు వందే మాతరం గీతం సామూహిక గానం నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరి పట్టు వారిదే. కొలిక్కిరాని ఫీజు రియంబర్స్మెంట్. 1800 కాలేజీలు బంద్ అయినాయి. అసలు ఏంది పరిస్థితి రాష్ట్రంలో విద్యకు? ఇంత దౌర్భాగ్య స్థితి విద్యకు వస్తుంది. వీళ్ళు మళ్ళీ మాట్లాడతారు, మేము విద్యకు అది చేస్తాం, ఇది చేస్తాం, ఏదేదో చేస్తాం అని. గ్రీన్ ఎనర్జీలో తెలంగాణ టాపట. హైదరాబాద్కు సిటీ విత్ బెస్ట్ గ్రీన్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ అవార్డు. రెడ్కో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1000 ఛార్జింగ్ స్టేషన్లో నెల 552 టన్నుల కార్బన్ ఉద్గారాల తగ్గింపు. ప్రశాంతంగా తొలి విడత అయిపోయింది. గెలుపు ఎవరిది? కాంగ్రెస్ హవా పెరిగినా, కార్ జోష్ పెంచేనా, కమలం వికసించేనా? కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ నుండి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రి కేటీఆర్ ప్రచారం. మరో 4 రోజుల్లో జరగనున్న పోలింగ్. ఇక 2 రోజులు ఉంది గట్టిగా. ఇవాళ, రేపు, ఎల్లుండి సాయంత్రం వరకు, అంతే కదా. అల్లాడుతున్న అమెరికా. 38వ రోజు చేరుకున్న అమెరికా షట్ డౌన్. సంక్షేమంలో లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు. 40 విమానాశ్రయాల్లో 10% విమానాల రద్దు. కేసీఆర్ మౌనం. పార్టీ భవిష్యత్తుపై సందేహాలు. తెలంగాణ రాజకీయాల్లో మసకబారుతున్న గులాబీ పార్టీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కేసీఆర్ గైర్హాజరు. కేటీఆర్, హరీష్ రావు మధ్య మౌనం. లోపిస్తున్న సమన్వయం. ప్రజల పార్టీనా లేక
కుటుంబ పార్టీనా అంటూ ప్రజల్లో చర్చ. ఓటర్ డిసైడ్ కాలే, ముస్లింలు కాంగ్రెస్ కు ఇజ్జత్ అయితే మరి హిందువులు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజలను మోసం చేశాయి. 6 గ్యారంటీలు 400 పైసలకు హామీలు అమలు ఎక్కడా అని ప్రశ్నించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మిగిలింది 3 రోజులే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిపే లక్ష్యం, చిన్న ఎమరపాటు కూడా పనికిరాదు. ఈ 3 రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఓటర్ను కలిసి మన వాయిస్ వినిపించాలి. బీఆర్ఎస్ దుష్ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టాలి. మంత్రులు, పార్టీ నేతలకు రేవంత్ దిశానిర్దేశం. పోటీ ముఖ్యంగా ఈ రెండింటి మధ్యలోనే ఉంది. ఈయన గట్టిగా వీళ్ళని తిప్పికొట్టాలంటే ఈయన గట్టిగా వీళ్ళని తిప్పికొట్టాలి. అందులో సడేమి అనుకుంటే వీళ్ళ కథ ఏందో. ఆ ప్రచారం గట్టిగా చేయరు, ఉధృతంగా చేయరు, ఇటు ఏదో మాటలు మాట్లాడుతున్నారు. మహిళా మనులకు కానుకల వర్షం. ప్రపంచ కప్ గెలిచిన మహిళా క్రికెట్ జట్టుకు అరుదైన గౌరవం. జట్టులోని ప్రతి సభ్యురాలకి టాటా సియోరో కారు బహుమతి. మహిళా జట్టును అభినందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మీరు దేశ యువతకు ఆదర్శం అంటూ రాష్ట్రపతి ప్రశంస. విత్తన ధృవీకరణ సంస్థలో అవినీతి విత్తనం. 10 ఏళ్లుగా డైరెక్టర్ పదవిలో తిష్టవేసిన ప్రొఫెసర్ కేశవులు. నిబంధనలకు విరుద్ధంగా అగ్రివర్సిటీ నుండి డిప్యుటేషన్ పై పీసీలు లెటర్లు రాసినా పట్టించుకొని సర్కార్. కోట్ల రూపాయల రెవెన్యూ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం. అక్రమాలపై విజిలెన్స్ విచారణకు యోచిస్తున్న ప్రభుత్వం. పూర్తి ప్రక్షాళన చేయాలని భావిస్తున్న మంత్రి తుమ్మల. రాజకీయ రంగును పులుముకున్న విత్తన ధృవీకరణ సంస్థ. నేటి కేబినెట్ వాయిదా, 12 జరపాలని నిర్ణయం. తుమ్మల భయంతో మహిళా ఆత్మహత్య. రుణాలను చెల్లించమని రైతులకు నోటీసులు ఇవ్వడం అన్యాయం. రైతులు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. రైతుల పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలి. వంతా తుఫాన్ తీవ్రంగా నష్టపోయిన జిల్లా ప్రజలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధులకై జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు కృషి చేయాలి. ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి పెద్దాల రమేష్ అట. రాజ్కి బాధ్యత. ఓ పాలక రాక్షస నాయకులారా, మీ రాజకీయాల పబ్బం గడుపుకునేందుకు మా పేదింటి ప్రాణాలను పట్టించుకోరా. ఎలక్షన్ సమయంలో ఒక పూట కడుపు కాలిన మీ జెండాలు పట్టి గద్దెనెక్కించేంత వరకు మా భుజాలపై మిమ్మల్ని ఎత్తుకుంటాము. మీ నిర్లక్ష్యానికి కారణమై పేద ప్రజల ప్రాణాలు పోతుంటే రాజకీయ చదరంగం మారుతారా? సానుభూతి ప్రకటించి రాజకీయం చేస్తారా? మీకా మేము ఓట్లు వేసింది? చీచి, మీరు గెలిచేంత వరకు ప్రజలు నా కుటుంబ సభ్యులు అంటారు. గద్దెనెక్కాక నిన్ను మోసినోడి ముడ్డి మీద తంతారా? మీ తిక్క త్వరలోనే కుదురుతుంది. ఇదే తథ్యం. మర్రి నాగిరెడ్డి బ్రహ్మాండంగా రాసింది. ఇది వాస్తవం. ఇలాంటి ప్రజలు ఆలోచించాలి. చెప్పడానికి సినిమా డైలాగులు ఉంటాయి కానీ వాస్తవానికి అందులోనే నిజం ఉంటుంది. అవి ఆలోచించాలి. వీళ్ళు ఎలక్షన్స్ అప్పుడు వచ్చి ఎట్లా మాట్లాడుతారు, ఏం చేస్తారు, మరి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎక్కడ కనబడతారు, నువ్వు వాళ్ళని కలవడానికి పోతే ఎట్లా ట్రీట్ చేస్తారు, ఇవన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త వాళ్ళకు, విద్యావంతులకు, అవగాహన ఉన్న వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు ఆ జూబ్లీహిల్స్ లో పాపం నిరుద్యోగుల తరఫున మహిళ వేసింది. ఆమె గురించి వాళ్ళని ఆలోచిస్తురా? అలాంటివి ఆలోచించాలి. ఏ పేపర్లోనన్నా చూద్దామని అవపడుతుంది ఆ మ్యాటర్. జేఎన్యూఎన్యూ ఎన్నికల్లో లెఫ్ట్ ప్యానెల్ ఘన విజయం. సెంట్రల్ ప్యానెల్లోని అన్ని పదవులు క్లీన్ స్వీప్. ఏబీవీపీకి చావు దెబ్బ, ఉన్న ఒక్కటి ఊడింది. ప్రాణాలకు భరోసా ఏది? బ్లాక్ స్పాట్లు. కాగితాల్లోనే రోడ్ల భద్రతా ప్రమాణాలు. రోడ్లపై గుంతలు పూడ్చేదెవరు? వరుస ప్రమాదాలు జరుగుతున్న మేల్కొనని ప్రభుత్వం. ఇట్లున్నాయి ప్రభుత్వాల పరిస్థితి. లోపభూయిష్టంగా జాతీయ రాష్ట్ర రహదారుల నిర్వహణ. రాష్ట్రంలో పరిస్థితి ఏంది? రాష్ట్ర వ్యాప్తంగా 1.10 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్వర్క్ ఉంది. ఇందులో రోడ్లు భవనాల శాఖ పరిధిలో 32,500 కిలోమీటర్లు ఉంది. స్టేట్ రోడ్డు 27,461 కిలోమీటర్లు. జాతీయ రహదారులు 2,690 కిలోమీటర్లు. ఇందులో జిల్లాలకు సంబంధించిన మేజర్ రోడ్లు 12,079 కిలోమీటర్లు ఉన్నాయి. ఈ రోడ్ల నిర్వహణ సక్రమంగా చేస్తే ప్రమాదాలకు చెక్ పెట్టచ్చు. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూనే భారత రోడ్డు కాంగ్రెస్ ప్రమాణాలకు అనుగుణంగా రోడ్లను నిర్మించాలి. ఇన్ని వేల కిలోమీటర్లు, ఇన్ని లక్షల కిలోమీటర్ల రోడ్లను ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ, ఇప్పుడు ఈ జిల్లా నుంచి ఈ జిల్లా వరకు పోయేదాన్ని ఆ జిల్లా క్యాడర్ చూసుకుంటే సరిపోతుంది. ఎక్కడికక్కడ భద్రతా చర్యలు తీసుకొని ఎమ్మటెమ్మటే వేపిస్తుంటే యాక్సిడెంట్ తగ్గుతాయి. ఇక గాలికి వదిలేయడమే కదా రోడ్ల మీద. రోడ్ల మీద గాలికి వదిలేయడం ప్రభుత్వాలు చేసే పని. కాబట్టి యాక్సిడెంట్లు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన మూలాలు, ఇతర ఇబ్బందులతో కూడిన 930 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. జాతీయ రహదారి 65 పై 17 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి తాండూరు మీదుగా వెళ్లే 163వ రహదారిలో 50 భారీ గుంతలను గుర్తించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ 54 బ్లాక్ స్పాట్లను ఆర్ఎండ్బి గుర్తించింది. వీటికి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడం, సైన్ బోర్డులు పెట్టడం, భద్రతాపరమైన అవగాహన కల్పించడం పనులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి.
ఈ గ్లాస్ పార్ట్లలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించిన తర్వాత కూడా చేయలేకపోతే ఇవి శతగాంతనం కాకపోతే ఇంకేంది. రాష్ట్రంలో 70% రోడ్డు ప్రమాదాలు బ్లాక్ స్పాట్స్ మూలానే జరుగుతున్నట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. చేవెళ్ల ఘటన ఇందులోకి వస్తుంది. ఈ ఏడాది గత సెప్టెంబర్ నాటికి 7,333 రోడ్డు ప్రమాదాలు జరిగాయి సమాచారం. హై రిస్క్ జోన్లో కనీసం 2,700 మంది చనిపోయినట్లు లెక్కలున్నాయి. ఇప్పుడు కేవలం మీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఈ 7,333 రోడ్డు ప్రమాదాలు, ఈ 2,702 మంది చనిపోవడానికి కారణం కేవలం అధికారులు, ప్రభుత్వాల నిర్లక్ష్యం. ఇంత దుర్మార్గమా? ఇప్పుడు వీళ్ళు చనిపోయినారు, 2,702 మంది చనిపోయారు. ఈ 7,333 మందిలో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడి ఉంటాయో, యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి వాళ్ళ తర్వాత వాళ్ళు గుర్తు చేసుకోలేక ఎన్ని కుటుంబాలు ఆగమై ఉంటాయి కేవలం ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్ల. ఈ పాపం వాళ్ళకి కాదా? వీళ్ళ ఉసురు వాళ్ళకి తగలదా? ఇంత దుర్మార్గమా? బ్లాక్ స్పాట్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లు కేటాయించిన ఆశించిన మేరకు వేగంగా పనులు జరగడం లేదు. ఈ ప్రమాదాల నివారణకు తమిళనాడు మోడల్ను అమలు చేయడానికి మరో 900 కోట్ల నిధులు అవసరం. తిరిగి నిధుల పేరు మీద 100 కోట్లు పెట్టి అధికారులు, ప్రభుత్వాలు పందికొక్కులక్క తినడమే తప్ప పని జరగదాడ. శవాల మీద పేడాలు ఎరక తినేటోళ్ళే ఈ అధికారులు, ఈ ప్రభుత్వాలు. ఇంత దుర్మార్గంగా ఉన్నారంటే 100 కోట్లు 1000 కోట్లు బడ్జెట్ పెట్టడం, పందికొక్కులు లెక్క తినడం, ఇది తప్ప వేరే పని రాదు వాళ్ళకు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరి. ఈ ఇంతమంది ఉసురు మీకు దాటుతుంది ఖచ్చితంగా అధికారులకు, ప్రభుత్వాలకు, ఎవరైతే దీనిలో భాగంగా ఉన్నారో. కనీసం ఇకపైనైనా ఆలోచించి ఎంతో కొంత వాళ్ళ సొమ్ము తింటున్నారా అని కొంత పని చేయదు దయచేసి. నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు, కలిసికట్టుగా పనిచేయాలి. జూబ్లీహిల్స్ పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రయత్నిస్తే గెలుపు మనదే, భయం వీడండి, ముందుకు అడుగు వేయండి. ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉండాల్సిందే. పర్వతారోహకులకు మలావత పూర్ణ లక్ష్యం లేకపోతే జీవితం వ్యర్థం. మాట గొప్పది, ఏదైనా చేయగలదు. మాజీ ఐఏఎస్ రమణాచారి. ఘనంగా ప్రారంభమైన బాలోత్సవం పిల్లల జాతర. విషాహారం తిని 150 పైగా గొర్రెలు మృత్యువాత. సుమారు 30 లక్షల నష్టం. నల్లగొండ జిల్లా వేములపల్లి ఘటన. చూడు బాబు. పై చేయి ఎవరిది? బీహార్లో తొలి విడత 64.66% పోలింగ్. ఉప ముఖ్యమంత్రికి చేదు అనుభవం. చిన్న పార్టీలకు కీలకంగా మారిన తొలి దశ. మార్పు రావాల్సిందేనన్న లాలు. ఓట్ల చౌర్యాన్ని యువతే అడ్డుకోవాలన్న రాహుల్. నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే ఎన్డీఏ అవుట్. వాయనాడు ఎంపీ ప్రియాంక గాంధీ అట. చూద్దాం అదేనా. మూసీకి ముప్పు, మరమ్మతుల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం. ట్రస్ట్ గేట్లు, డ్యామ్ గోడలు లీకేజీ. పూడికతో తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం. టెండర్లు పిలిచినా ఎవరు ముందుకు రాని వైనం. 4 కోట్ల ప్రతిపాదనలు. ఛత్తీస్గఢ్లో ఆగని ఎన్కౌంటర్లు, మరో 4 మావోయిస్టుల మృతి. పార్కింగ్ సవాల్. కార్పొరేషన్లు, పురపాలికల్లో నరకయాతన. పెరుగుతున్న వాహనాలు, తగ్గుతున్న పార్కింగ్ స్థలం. అధికారుల చేతివాటం, హద్దుల్లేని ఆక్రమణలు. సెట్ బ్యాక్ లేక రోడ్ల మీదనే వాహనాలు. ప్రజలకు తప్పని ట్రాఫిక్ తిప్పలు. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ట్రాఫిక్ కు సంబంధించి. చాలా ప్లేస్లలో ట్రాఫిక్ ఇదే కథ ఉంటుంది. అటు హైదరాబాద్లో కానీ ఇటు చిన్న చిన్న టౌన్లలో అవుతుంది, డిస్టిక్ హెడ్ క్వార్టర్లో అవుతుంది, ఇదే పరిస్థితి.